నేను నా లైఫ్‌ని 2 సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను. నాకు ఈ మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2000, 3000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను నేను. సో, అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ, మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకెళ్తాను అంటున్నాడు. అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు. ఈడికి ఏం అవ్వబోతుందని వాడు 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 పెట్టే వాళ్ళకొచ్చే బాధ. అయ్యో! ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కల. అక్కడి నుంచి 25 ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక 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 సింగర్‌గా నుంచున్నాను. సో, ఐ వాస్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో, అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు 11, 12 ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్‌ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు. నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్తోళ్ళతో రాయించి, కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కలతో నా ఎటాక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో, ఆ 11 ఇయర్స్ తర్వాత ఈరోజు మేము 5 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిల్మ్ 'చిన్న', ఇక్కడ తెలుగులో 'చిన్న', తమిళ్లో 'చిత్త'. అది ఆల్మోస్ట్ 50 అవార్డ్స్ గెలిచింది. ఫిల్మ్‌ఫేర్ అన్నీ 7, 8 బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది. అక్కడ కూడా నేను అదే చెప్పాను. దేర్ ఇస్ నో స్మాల్ సినిమా, బిగ్ సినిమా. దేర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా, రిలేటబుల్ సినిమా. సో, నా డ్రీమ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెట్ చేస్తాను. మీకే తెలుసు నేను నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్టు. సో, ప్రతి ఇండివిడ్యువల్‌కి అది ఉంటుంది. సో, దిస్ ప్రభు క్యారెక్టర్ టాట్ మీ ఎ లాట్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ శ్రీ గణేష్ అండ్ అరుణ్ విశ్వ గేవ్ దిస్ ఫిల్మ్ ఫర్ యంగ్‌స్టర్స్ దట్ నెవర్ గివ్ అప్. పడిపోవటం, జారిపోవటం అదంతా పర్మనెంట్ కాదు.